లోపల ఐలిక మాలకలు ఇంట్లేరు ఏమో దేవి ఇదంతయు ఇంద్రజాలము వలెనున్నది ఎంతకు ఏదో దుర్యోగము కొరకై మనం ఈ ఆశ్రమ ప్రాంతం చేరితిమి సచకీర్తి ప్రళయకాల ధారోదరి గర్జన ధారేణ సింహనాథము విశ్వామిత్రుడి కాక విశ్వామిత్ర మహర్షి ఇప్పుడే తరుగునా దేవి గడి పురవాన్ దగ్గరికి తీసుకుని నిర్మలాధమైన ఓరే హరిశ్చంద్ర నీవు ఇప్పుడు ఎక్కడికి పోయేదోరా ఛీ పాపి అడుగులు పెట్టి మా ఆశ్రమమే కాక మా పాదము కూడా అడ్డుపోస్తున్నావురా దుష్ట మునీంద్ర ఏడు కదా నా శిరసులకు ఉత్తమాంగ నామం ఓరి దుర్మదార్థ వైవస్వత కుల కళంక ఏమిరా నీ మాయా వినయమును ప్రత్యక్షమైన వినయస్మరణము ఏడు కదా నా శిరసులకు ఉత్తమాంగ నామం చెల్లెదన పావన మధువి పాద స్పర్శతే పావన మధువి పాద స్పర్శము చేత విమలత్వమును చందను నాసిరము విమలత్వమును చందను నాసిరము యోగ దినోచన అబ్బా మృదు పాదము రఘుగనాథు కిరీటము తాగున రఘుగనాథు కిరీటము తాగున హల్లుడని ఓరి దుర్మదార్థ వైవస్వత కుల కళంక ఏమిరా నీ మాయా వినయమును ప్రత్యక్షమైన వినయస్మరణము పరోక్షమున నిందా పరిభాషణమా ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా నీ యొక్క దుచ్చారంత్రము వల్ల మా సర్వాంగములను దుఃఖమైనవి ఓరి మాయావి మా అంగీకారం లేక మా ఆశ్రమం ప్రయోజించుకు నీకెవరు అధికారం ఇదో తొలుగు చెప్పము నీ రాజ్యాధికారములు తపస్సులమైన మాయడల పనికి వచ్చినను పలగర్వపున కన్నుగా విధానముల ఎల్లంతుంటే గోలుగా పలవృక్షంబుల సంపడల్చి కుసుమన్ రథములను రాసి కావలనన్ మా హరినోద్భకంబుల వదింపంలో ఎట్లో చితో ఇట్లాశ్రమంలో అబద్ధం వస్తే కాక అదే వచ్చిన నా కూతురు వస్తాను వాదించి తుదకు నాలుకలు కోయిదులను బయలుదేర్చిమట మీ తాత ముల్లే వారకేమి కట్టిపెట్టింది మున్నెవ్వరు రాజులు లేరా వేటకు రారా నీ మృగయ వ్యవహారములకై మా వంటి జడదారు రాసేవాలే కానీ పలికిరావా ఏమి భూచక్ర మందలి రాజుల పాదాకాంతల ఎండ నీవు చక్రవర్తి పదమున విర్రవీగుడదయు మా వంటి మునురాశివులు పాడు చేయడు కానీ మాకు ఇదివరకు తెలిసినది కాదురా ముని ద్రోహి మహాత్మ ఎరుందుకు చేసిన నా అపరాధములను క్షమింపుడు మహాత్మ ఏమి ఎరుగవా స్వయంధకారంపు నీదు కన్నుల గగగట్టినత్తనే కానరో వడలరుంగవో మతివోయలో దురాత్మ ఏల ఎరుంగ
సంగము చెప్పు మోరి దురీసా అపర బ్రహ్మ ఏవా మీరు అపరబ్రహ్మలు మిమ్మరింగిన వాడవడ మహాత్మ జగములో జగముని సృష్టి సాగుతుందా పంచాంగమైపోయే బ్రహ్మ సృష్టి త్యాగమునా మహాత్మ త్యాగమునా అగ్ని సూర్య సముద్రం చల్లు గోమరాక అయినదా నీ వ్యర్థ వాచాల ప్రసంగము నేను అపరబ్రహ్మనని అగ్ని మా తేజమునకు తీడు రాకపోయి నిజము అని విరింగిన వాడైనచో ఎండ కన్నీరు కలిసి సుకుమార శ్రీలతమ తెలియకు నా ముద్దుల కూతురు ఎన్నడి రాని రాజు నీ వచ్చితివని ఇంకా ఒడిలో వరాలకు పులకించమని గంపెడు పేరాసితో వచ్చినందులకు ఆ గణింపక పొగరుచే కంట కారున మమ్ము కూడా గణింపక నాలుకలు కోయబోయినది మమ్మెరింగి ఓహో అలాగైనా మీ పక్షమున మేము ఉపేక్షాభావం ఉండరాదు నాలుకలు కోయిసలను నీ నాలుకలు ఇప్పుడే వేయి చీలికలు కావిపోవద్దు నీ మొహము చూసిన కొలది నే ఈ ఓసిన అగ్గి వలె మా మనంబు భక్కున మండుచున్నదిరా దుర్మదార్థ మునీంద్ర నేను మనిషిని మరియు తప్పులే అయినా క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తాపసులు దీర్ఘ కోపము జనదు మహాత్మ తల్లబంకుని సాధింపదగు పాము చంపదగుగా చంపదగుగా
అవురా, ఏమీ వీని శాంత స్వభావము, క్షమాగుణ సంపత్తి, కిరీటముపై తన్ని దుర్భాషలాడినను రవ్వంతైనను చెలింపకున్నాడు. విరాగులమై సంసారముల బాసి తపస్సు చేసుకుంటున్న మాకిట్టి దీర్ఘకోపంపు చలదు. హరిశ్చంద్ర, నేను ఈ తప్పులన్నీ నీయందే ఉండనేమో. శరణాగత రక్షణ మోస కర్తవ్యము కనుక నీ భయముడిపి నిన్ను చేపట్టినారములేము. హరిశ్చంద్ర, మునీంద్ర, నా ఉపదేశం ఉండగలదు. నీవ దాని మేరకు తప్పక ప్రవర్తిద్దువేని నా కోపాగ్ని నిశేషముగా చల్లారగలదు. మునీంద్ర, దేవర ధర్మోపదేశములు పరిగ్రహించటకు చిత్తముగానే ఉన్నాను మహాత్మ. పాపకార్యమునకు నన్ను మీరు పురికొల్పుదురా? ఎట్టి పాప కృత్యమైన మా ఆజ్ఞాన వెనక అవి పుణ్య కృత్యములుగా మారవలసినదే. మీరు అపరాధములు కదా. ఫల ఫల మా మహిమలెప్పుడు నీకు బాగుగా తెలిసినవిగా. ఇక అన్యాలోచనలేనా ఇచ్చితే నే ఇచ్చితే వివాహం వాడు మానేడు నా కన్యారత్నముల రూపమతిన్ గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవిను వయోచిత కళామ తల్లుల భూరి సౌజన్య శ్రీల వహింపు మింకన్ ప్రశస్త స్త్రీ సుఖభోగము. దైవమా, నా పాపము శాంతించుగాక, నా పాపము శాంతించుగాక. సురేంద్ర, ఎందైనా సరైన ఉపదేశమా? అంతూడని మాల కన్యయతోనా పెంగి పేరంటాలు ప్రాకర్చమిప్పటిదా వివాహం పైన ఇల్లాలి గొంతంతై కోసి సదన్య కన్యను వివాహం వాడుతే ధర్మమా? చిచి ఓరి మూర్ఖ సత్యకీర్తి, నీవు ఇప్పుడు వేల సభలో కల్పించుకొని నిర్భయంగా మాతో ప్రయోగం చేసినందుకు పిడుగుబడి మా శాపం ఇప్పుడే. క్షమింపుడు మహాత్మ. ఓరి కపటశీల, ఓరి కపటశీల, ఎంతటి కపట కృత్యం అన్నయించుచుంటివి. పోనిము, మీ 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 తప్పులన్నీ క్షమించినారము. ఇక మా ఆన నిర్వర్తింపుము. వంశము నిల్పలే కదా అవును, మునీంద్ర, సకల ధర్మ స్వరూపులకు మీరు నాగిట్టి దురూపదేశం వరించుట పాడియామా? అట్టి వైవాహిక స్ఫురణంతో ఇప్పుడు మహాత్మ చెన్నయది
వర్ణ శంకర చుట్టము నా మునీంద్ర, ఇహపరంబులకు రెండింటికి చెడు మార్గమున నన్నేలు త్రొక్కమంతుడు. దురంతమైన ఇంటి పాపకర్మం ఆచరించి ముందు పరసౌఖ్యమునకు చెడు మందులా మహాత్మ. ఓరి మూర్ఖ, నీ వేళ నీవు సుసుకునలేకున్నాడము. ఎప్పుడో వచ్చు స్వర్గ సౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనబడుచున్న సామ్రాజ్యాదుత్తమ భోగములు విడిచి వెర్రివాడైందన కలడా? కలడా? నా కూతుల పెళ్లి ఆడుకున్నంత మాత్రమున నీ కొరకాయ స్వర్గద్వారములు తెరచిపెట్టబడి అనుకుంటువా ఏమి? నీ వంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాంతే నరకం ధ్రువం. కావున వ్యర్థ ప్రతివాదములు చాలించి మా ఆజ్ఞ ప్రకారం ఈ పంచమకలను పరిగ్రహించి పూజ్యం పైన సామ్రాజ్యాదుత్తమ భోగములతో పాటు ఈ అంగనవల భోగములు యథేచ్ఛగా అనుభవము. ఏడ నీకిన్ని కడగండ్లు? అకటకట ఇది ఎందైనను సరి అయిన బోధయ మహాత్మ. మహర్షి అన్నమెత్తునందులకు పాపులు శిక్షింప పైన దండధరుడు అక్కడున్నాడని అయినా దుష్కార్యములు పొంతపోకుండా వలే కదా. ఎవడు ఆ దండధరుడనా? ఆ పాపిష్టి నీతో నవ్య స్వర్గరాజ్య ప్రతిష్టాపాణిత్యము చేత నీ జనకు దాడం నిన్ను రక్షింపనే అరణం విచ్చెదా. హరిశ్చంద్ర, నీవు నా కుమార్తెను వివాహమాడు సమయమున అరణం విచ్చెద ఏమి కావలయునో అర్థం సంతాన పొందరులో చక్కులరేని పెన్నిధిలో చింతారత్నమో హేమభూధరమో కౌస్తుభమో సుధారసమో ఇంద్రత్వమో సంపత్తమో పురగాది సపలోళ్ళ సన్మణి గణపో కాక ఇంకేమియో అర్ధోపమా హరణం విచ్చెద ఏమి కావలయులో అర్ధోపమా అర్ధిపము రాధినందన, మీ తపోబలంబు ఎంతకైనను చాలనదే కాని మహాత్మ సిగ్గేలాగున లేకపోయే తనతో సిగ్గేలాగున లేకపోయే తనతో ఆశపడి మాల కన్నియన్ ఆ
ఓరి దుర్మతి, నా కూతురు పెళ్లి ఆడియా నీకు లోకలేదయా? నీ మొహమున కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా నుండి నిన్ను పట్ట పగ్గమును ఇతడే నూతన సృష్టికర్త అయిన గాభేయుడి అల్లుడటంతో జోహారు జోహారు జోహారులుడరే. వాడెవరందువా? నరా సురా అసుర నరసుర అసుర యక్ష గంధర్వులే నీకు జోహారులిడరే. మీకు నేనేమని ప్రత్యుత్తరం ఎత్తున మహాత్మ? పలుకు నవ్యంపైన బ్రహ్మత్వమేమి కైలాటపు మాల కాల్పులివి లోకదూష్యంబు దీవము వందుటం చూసి యవనములం ఆయత్తదం నీకులంత మహాత్మ నీకు చల్లు బడియవున ఇంటి సంబంధములు ఎందులోకి పెక్కుమాటలు వృధా ప్రసంగములు? ఇంతకు మా ఇచ్చు అపూర్వ విభవములతో పాటు మా ఈ పశ్చిమ కన్ను పరిగ్రహించవాలేదా ముందు చెప్పము. మునేంద్ర సావధాన చిత్తులై ఆచరణింపుడు మహాత్మ. దేవా సకల సంపదలతో తులతూగుచున్న సర్వరాజ్యమైలను వీడదను గాని హరిశ్చంద్ర ఏమనుచున్నావు? మునేంద్ర ఆ మాలకన్యను మాత్రం పరిణయమాడను దేవ. హరిశ్చంద్ర ఆ మాట ఎంతో నిలిచి ఉండవు. తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవగదు. చిరకాలము నుండి మరల రాజ్యం వేలవలేనని నా మది బాధించుచున్నది. నేటికది నీ ఔదార్యమును నాకు లభింపనున్నది. పట్టణములకు ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించిన అతడి రాజపుత్రుల అభ్యంతరము తెలుపుకుంటుటకు ఏది నీ రాజముద్రిక నిమ్ము.
ఆడి తప్పకుండము ఆడి తప్పకుండము. విడువంగా బడా. మహాత్మా ఆడి బొంకుతున్నది తలంచిత రాదేవా విడువంగా పడే ఎన్నడో విడువంగా పడే ఎన్నడో చాపు పిప్పిల్ పోలు బీచా మున్ విడువంగా పడ సారనల్లది కాదని చిన్న బుచ్చగలనయ్యా ఎసారపు గొడవు రోజరికంబు సౌఖ్యములు మహాత్మ రోజరికంబు సౌఖ్యములు కొత్తలౌడింతులే దేవా రాజరికము సౌఖ్యములు నిస్సారపురు గొడవలట. నీలాంటి కుయుక్తులు మాకు నీకంటే లక్షలు లక్షలు తెలియను. రాజులందరిలో నీవేమో సత్య సంధుడవని వింటిని. నేటికా పేరు నేతి బీరకాయ అయినది. మాట మాట పెదవి దాటకమునిపై యోచించుకోవాల్సినది. పిదప పశ్చాత్తాపడిన ప్రయోజనమేమి? ఇక వేయి మాటలతోనేమి? ప్రసంగాత్రమైన పొరపాటును అట్లాంటిని రాజ్యము నీకేదలచి కాదు అని స్పష్టముగా చెప్పము. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చీయనము. నాథ ఎలా సందేహించగరు? ఎందులో కట్ల సందేహిస్తున్నారు స్వామి? తరుణ నేను కపాటిని తమకు కర్తవ్యంబు నేను కపాటిని ఇతర కాణాసి మీకు ఒక్కరిగా మాఠాసాని రాజన్యులు ఎవరు పాలించరే
వరకు మెచ్చాను బాధంబున కానల్లాటు ప్రపంచమెల్ల కనదే ఖర్చుతో గడ్డిపోచేను వెంబడి సచ్చుతో గడ్డిపోచేను వెంబడి గడ్డి పోచేను వెంబడి రాదు ప్రాణికి యసంబే అవును మహాదేవి. గడ్డి పోచేను వెంబడి రాదు ప్రాణికి లేలేండు లేలేండు అనుచానండి మునకెండు దానముగా